ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా జీవితం ఇలా నాశనం అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు మీరు ఇలా సవితపురి తీసుకొస్తారని నేను అస్సలు అనుకోలేదండి. అయ్యో ఏమండి, అలా తల బద్దలు కొట్టుకోకండి, తల నొప్పి వస్తుంది. ఇప్పుడు కాదు, నీ ఏడుపు చూసి ఆల్రెడీ నాకు తలనొప్పి స్టార్ట్ అయింది. అంటే అదేదో పరిచయం అయ్యేసరికి, కాస్త కారులో దూరం ట్రావెల్ అయ్యేసరికి నేను మీకు తలనొప్పి అయిపోయానా? నీకేం చెప్పాలో, ఎలా చెప్పి నమ్మించాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నాను, నాకే పాపం తెలీదు. నేను శ్రీరామచంద్రుణ్ణే, నువ్వే నా సీతవి. నిజంగానా? నీ మీద ఒట్టు. అంటే నా మీద ఒట్టంటే నేను పోతే దాంతో సెటిల్ అయిపోదామనే కదా? నీ మీద ప్రామిస్ చేస్తేనైనా తనకి నాకు ఏ సంబంధం లేదని నువ్వు నమ్ముతావనే. ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంటు అంటే జాలిపడి లిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు చెప్పేశావు కదా, ఇకపై ఏ అమ్మాయి, ఆ అమ్మాయి ఎందుకు ముసలోడు వచ్చి అడిగినా సరే నేను లిఫ్ట్ ఇవ్వను. ఓకేనా? నమ్మమంటారా? నమ్మకే, నన్ను చంపే చంపే చంపే. అయ్యో, అవేం మాటలండి? కట్టుకున్న తాళిని కళ్ళకద్దుకుంటారు, కానీ కట్టుకున్న మొగుడు మాత్రం మీరు అస్సలు నమ్మరే మీ లేడీసు. అంటే మా ఆడవాళ్ళకి అండా మీరే, వీక్నెస్ మీరేనండి. మేం కట్టుకున్న కాపురం అనే గోపురంలో ఏ పిల్లర్ ఎటు జరిగినా ఈ గోపురం ఎక్కడ జారిపోతుందో అన్న భయంతో ఉంటామండి. చూడు, నువ్వు కట్టుకున్న గోపురానికి నీ కాపురానికి ఏ డోకా లేదు. 1000 కాళ్ల మండపంలాగా 1000 ఏళ్లైనా అది అలాగే ఉంటుంది. సరే, అలాంటిదేం లేదు కదా? సరే సరే, నేను నమ్ముతున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమండి, ఏంటిది? నాది కాదు, అమ్మాయిది అనుకుంటా. పూలు అమ్మాయి తలలో ఉంటాయి కదా, మీ గుండెల మీద ఎందుకుంది? అవును, ఎందుకుంది? అంటే ఇప్పటి వరకు మీరు నాతో చెప్పిందంతా అబద్ధమే. అయ్యో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.